కామారెడ్డిలో భారీ వర్షాలు వరదల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. కామారెడ్డిలో భారీ వర్షం పడుతుంది. నిన్న మొదలైన వర్షం కంటిన్యూ అవుతానే ఉంది. దీంతో వరద కూడా ఎక్కువ అవుతుంది. క్రమక్రమంగా ఈ వరద పెరగడం వల్ల కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. మనం ప్రస్తుతం కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే నిన్నటి నుంచి మొదలైన వరద ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. అయితే వరద తీవ్రత మాత్రం తగ్గింది. ఏదైతే నిన్న భారీ ఎత్తున వరద వచ్చి ఈ రోడ్డుపై నుంచి నీరు పారిందో ప్రస్తుతం మాత్రం కొంత ఎడతెరిపించినట్టుగా కనిపిస్తుంది. ఈ మార్గంలోనే ఇటు కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళేది ప్రధాన రహదారి. ఈ రహదారి మొత్తం దెబ్బతినడం వల్ల ఈ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్లాల్సిన వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లిస్తున్నారు. హైవే నేషనల్ హైవే మీద బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలను తరలిస్తున్నారు. అయితే నేషనల్ హైవేపై ఈ స్థాయిలో వరద రావడం అలాగే రోడ్డు కూడా ఈ స్థాయిలో దెబ్బతినడం వల్ల ఇటు ప్రజలు అలాగే అధికారులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంటే దీన్ని తిరిగి మరమ్మతులు చేయడము అలాగే రాకపోకలకు అనుకూలంగా మార్చడానికి చాలా సమయం పట్టే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ వరదలో కొట్టుకుపోయిన వాహనాలను కూడా మనం చూడొచ్చు. నిన్న ఏదైతే ఈ భారీ వరదకు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి కార్లు కొట్టుకుపోయాయి. ఆ కొట్టుకుపోయిన కార్లన్నీ వరదలో అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇప్పటివరకు అంచనా ప్రకారం సుమారు 20 వరకు కార్లు ఇలా వరదలో కొట్టుకుపోయి అక్కడక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2 వీలర్స్ కొట్టుకుపోయాయి. సైకిల్ లాంటివి కూడా ప్రస్తుతం ఇళ్లలో కనిపించకుండా పోయాయి. అంటే అవన్నీ కూడా ఈ వరద తాకిడికి కొట్టుకుపోయి ఈ చెట్లల్లో అక్కడ ఇరుక్కున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఇదంతా ఈ పరిస్థితి ఈ వాతావరణంతో ప్రజలంతా కూడా బిక్కుమంటూ గడుపుతున్నారు. ఏదైతే నిన్న హౌసింగ్ బోర్డు కాలనీలో మొత్తంగా ప్రజలంతా వాటర్లో చిక్కుకున్నారో వారంతా కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నారు. అదే చెప్పండి సార్, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి కామారెడ్డిలో వరదల పరిస్థితి? దారుణంగా ఉందండి. ఎప్పుడు చూడలేదు. ఒక 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎప్పుడు రాలేదు. చాలా ఘోరం పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం ఖాళీ చేపించేశారు. హౌసింగ్ బోర్డు నుంచి కట్ట ఎగిపోయే పరిస్థితిలో కూడా ఉంది. ప్రస్తుతం ఎట్లా ఉంది ఇళ్ళ పరిస్థితి? ఘోరం ఉంది సార్, చాలా ఘోరం అంటే చాలా ఘోరం. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేము. ఇది ఫస్ట్ టైం. ఇంత ఘోరంగా ఎప్పుడు కూడా తెలియదు. చాలా ఘోరం ఉంది సార్. ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ? మామూలు అయితే రిస్క్ టీమ్స్ అన్ని వాళ్ళందరూ బాగానే పనిచేస్తున్నారు. మున్సిపల్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ కూడా బాగానే సపోర్ట్ చేస్తుందండి. అయితే ఓవరాల్గా ఇప్పటి వరకు మాత్రం కామారెడ్డిలో ఈ వరద తీవ్రత ఇంతకుముందు చూడలేదు, ఇలాంటి పరిస్థితి కనిపించలేదని స్థానికులు చెప్తున్నారు. అయితే అధికార యంత్రాంగం కూడా ఇంకా ఇక్కడున్న కాలనీలలో జనాలకు పునరావాస చర్యలు కల్పించాలి, అలాగే ఇళ్లలో చేరిన వరద నీటి విషయంలో కూడా వారికి సహాయం అందించాలని చెప్పి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్తో శ్రీపతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.